హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన నవదంపతులు అదృశ్యమైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే దాదాపు 18 రోజుల తర్వాత ఆ మిస్టరీని ఛేదించారు పోలీసులు. ఇదంతా భార్యే భర్తను పక్కా ప్లాన్ ప్రకారం చంపించిందని ప్రాథమిక నిర్ధారణకొచ్చారు. మధ్యప్రదేశ్ కు చెందిన ఈ జంటకు మే 11న మ్యారేజ్ జరిగింది. మే 20న హనీమూన్ కోసం వెళ్లి మే 23 నుంచి కనిపించకుండా పోయారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతూ పోలీసులు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి సమాచారం అందించారు. మేఘాలయ ప్రభుత్వం కూడా ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. ఏకంగా రాష్ట్ర సీఎం రంగంలోకి దిగి దర్యాప్తు చేయించారు. చివరకు వివాహేతర సంబంధం కారణంగా భార్య సోనం, భర్త రాజా రఘువంశీని కిరాయి ముఠాకు సుపారీ ఇచ్చి చంపించినట్టు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. మధ్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన ట్రాన్స్పోర్ట్ వ్యాపారి రాజా రఘువంశీకి సోనం అనే యువతితో మే 11న వివాహం జరిగింది. అయితే నెల రోజులు కూడా తిరగకుండానే భార్య వేసిన స్కెచ్ కు బలైపోయాడు రఘువంశీ. అయితే భార్య సోనంకు రాజ్ కుష్వాహా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, దీని కారణంగానే వారిద్దరూ కలిసి పక్కా ప్లాన్ తో రాజాను తమ మధ్య అడ్డు తొలగించుకోవాలని పక్కా స్కెచ్ వేసినట్టు గుర్తించారు. మధ్యప్రదేశ్ కు చెందిన కిరాయి ముఠాతో బేరం కుదుర్చుకున్నారు. ఆ ప్లాన్ ప్రకారమే హనీమూన్ కని తీసుకెళ్లి సుపారీ ఇచ్చి రాజాను చంపించారని తేల్చారు. ఈ జంటకు మే 11న వివాహం జరగ్గా 20న హనీమూన్ కు మేఘాలయ షిల్లాంగ్ కు వెళ్లారు. 23 నుంచి మిస్ అయిన రఘువంశీ జూన్ 2న లోయలో అతని మృతదేహం లభ్యమైంది. అప్పటి నుంచి పరారీలో ఉన్న సోనం తాజాగా ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఈ జంట చివరిసారిగా ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులతో కనిపించారని ఒక టూరిస్ట్ గైడ్ చెప్పడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. వారు అద్దెకు తీసుకున్న స్కూటర్ తాళం చెవితో సహా సోహ్రారింలో వదిలేసి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉంటే రాజా రఘువంశీ తల్లి కూడా సోనం గురించి సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఘటన వెనుక తన కోడలు సోనం హస్తముందని, ఆమె కిరాయి ముఠాతో తన కుమారుణ్ణి చంపించిందని ఆరోపించారు. తన కుమారుడికి అసలు ఈ ట్రిప్ కు వెళ్లడం ఇష్టమే లేదని, సోనం తమకు ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండానే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసిందని తెలిపారు. తన కుమారుణ్ణి సోనం బలవంతంగానే మేఘాలయకు తీసుకెళ్లి అక్కడ పక్కా ప్రణాళికతో చంపించిందని ఆమె ఆరోపిస్తున్నారు. తన కొడుకును చంపిన ఆమెకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారామె. అయితే తన కుమార్తెపై మోపిన ఆరోపణలను సోనం తండ్రి తీవ్రంగా ఖండించారు. మేఘాలయ పోలీసులు కట్టుకథలు అల్లుతున్నారని, ఈ ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. నా కుమార్తె అమాయకురాలు, ఆమెపై నాకు పూర్తి నమ్మకం ఉంది. తను ఇలాంటి పని చేయదు. ఇరు కుటుంబాల అంగీకారంతోనే వారి వివాహం కూడా జరిగింది. మేఘాలయ ప్రభుత్వం మొదటి నుంచి అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. ప్రస్తుత దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సోనం తండ్రి దేవీసింగ్ సిబిఐ విచారణ కోరుతూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నట్టు తెలిపారు. సిబిఐ విచారణ ప్రారంభమైతే ఆ మేఘాలయ పోలీస్ స్టేషన్లోని అధికారులంతా జైలు పాలవుతారని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు సోనం ప్రేమికుడు రాజ్ కుష్వాహాకు సంబంధించిన ఫోటో కూడా బయటకొచ్చింది. ప్రస్తుతం నిందితుడు రాజ్ కుష్వాహా కూడా పోలీసుల అదుపులోనే ఉన్నాడు. సోనం, రాజ్ కుష్వాహాతో పాటు ఇతర నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఓవరాల్ గా చూస్తే మే 20న హనీమూన్ కని భర్తతో కలిసి మేఘాలయలోని షిల్లాంగ్ కు వెళ్లిన సోనం వివాహేతర సంబంధం కారణంగా కిరాయి ముఠాకు సుపారీ ఇచ్చి కట్టుకున్న భర్తనే చంపించినట్టు ప్రాథమిక నిర్ధారణకొచ్చారు.